పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సిఎస్ రంగరాజన్ పై దాడి జరిగిన నేపథ్యంలో ప్రస్తుతం చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర మనతో పాటు ఉన్నారు చేవెళ్ళ మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం. చెప్పండి, అంటే ఏంటి ఏమన్నారు? లోపల రంగరాజన్ గారితో మీరు మాట్లాడినట్టు తెలుస్తుంది. ఏం చెప్పారు అసలు? వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు వచ్చిన వాళ్ళు వీరరాఘవరెడ్డి ఏం మాట్లాడాడు అక్కడ? అసలు ఏం జరిగింది? రంగరాజన్ గారికి వాళ్ళు వస్తున్నారు అనేది కూడా తెలియదు, వాళ్ళు ఎందుకు వచ్చినారో కూడా తెలియదు. రావడమే వాళ్ళ మీద ఆయన మీద దౌర్జన్యం చేసి దాడి చేసి ఆయన మీద, అంటే వాళ్ళు ఏదో మేము రామరాజ స్థాపన కొరకు మేము ఏదో పెడతా ఉన్నాము, 100 మందిని రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాము, ఇవన్నీ కావాలి, మాకు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలని చెప్పి వారిని ఇది కోరడం జరిగింది అనేది ఒకటే తెలుసు. తర్వాత వాళ్ళ ఏమైందో వాళ్ళు ఎందుకు వచ్చినారో కూడా ఆయన కూడా తెలియదు. ఈయన పరిచయం కూడా లేదు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం ఒకసారి ఈ గుడికి వచ్చినట్టు జ్ఞాపకం ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు వాళ్ళు. అంతకుమించి ఆయనతో ఈయనకు పరిచయాలు కానీ ఏమి కూడా లేవు. కానీ ఇది చాలా అమానుషము, దౌర్జన్యము. ఇలాంటిది అందరం సమాజంలోని అందరం కూడా ఖండించాలి. మేమేమంటున్నామంటే అనేక మార్గాలు ఎంచుకొని వారి వారి స్వలాభం కొరకు, కొంతమంది దేవుళ్ళు ఉన్నాడని, కొంతమంది దేవుడు లేడని, వాళ్ళ పాపులారిటీ కొరకు, లేకుంటే వాళ్ళు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి ఇట్లాంటి అన్ని దౌర్జన్యాలు దాడులు చేస్తూ ఉంటారు. రాముడు లేడనేది వాస్తవం కాదు. రాముడు ఉన్నాడు, దేవుడే, రాముడు దేవుడే. ఈ దేశాన్ని పాలించినవాడు, ఈ దేశాన్ని సుభిక్షంగా ఉంచినవాడు, ఈ దేశ ప్రజలను కాపాడినవాడు రాముడు, కృష్ణుడు వీళ్ళందరూ ఉన్నారు. లేడనేది వాస్తవం కాదు. వాళ్ళు ఏదో పెట్టుకొని మేము ఏదో చేస్తున్నాం, మేమే ఉద్ధరిస్తాం అనేది మాట్లాడుతూ ఉన్నారు. అంటే డబ్బులు సంపాదించడానికి ఈ విధంగా దేవుళ్ళను అడ్డు పెట్టుకొని ఈ విధంగా చర్యలు చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? తప్పకుండా, దాంట్లో నీకు సందేహమే లేదు. లేకపోతే ఇంత దూరం వచ్చి బాలాజీ టెంపుల్ అనేది ఇది చాలా కాలం నాడి, అంటే 100ల సంవత్సరాల చరిత్ర ఉన్న టెంపుల్. అట్లాంటి దగ్గర ఉన్న పూజారి మీద దాడి చేయడం అనేది చాలా అమానుషం. ఇక్కడ ఎవరో ఉన్నారు, వాళ్ళకి అడ్డం వచ్చినారంటే వాళ్ళ మీద దాడి చేసినట్టే వేరు, కానీ పూజారి గారి మీద దాడి చేయడం అనేది చాలా అమానుషము. ఇది సమాజం అంతా కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా మరి పోలీస్ వాళ్ళని కూడా మేము డిమాండ్ చేస్తాను, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళు ఈ యాంటీ సోషల్ ఎలిమెంట్స్, మేము ఏమంటామంటే వీళ్ళు ఎప్పుడు కూడా యాంటీ సోషల్ ఎలిమెంట్స్, వీళ్ళు ఎప్పుడు కూడా దేశంలో ఉన్న సంప్రదాయాలను కానీ దేశంలో ఉన్న పద్ధతులను కానీ పాటించకుండా మేమే ఏదో చేస్తూ ఉన్నాం, మేమే ఏదో ఉద్ధరిస్తామని చెప్పి గతంలో కూడా చూసినాం, ఇప్పుడు కూడా చూసినాం. చాలామంది ఇట్లాంటి వాళ్ళు వస్తూ ఉంటారు. వీళ్ళని ఎక్కడికక్కడ అరికడితేనే తప్ప మన దేశంలో శాంతి భద్రతలు ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు ఇక్కడికి బీజేపీ పార్టీ తరఫున వచ్చారా, లేకపోతే ఒక వ్యక్తిగా వచ్చారా పరామర్శించడానికి? పార్టీలో ఉంటే రావద్దనేది లేదు, పార్టీలో ఉన్న వాళ్ళు రావద్దనేది లేదు. మేము ఖచ్చితంగా ఇక్కడ స్థానికంగా ఉన్నాం. మేము మా పూజారి మీద దాడి జరిగిందనే దాని మీద ఖచ్చితంగా వచ్చినాం. మేమే కదా, అన్ని పార్టీలలో వస్తారు, అందరు వ్యక్తులు వస్తారు. దీనికి పార్టీలకు సంబంధం లేదు. ఒక వ్యక్తిగా అక్కడున్న ఆయనతోనున్న మాకు పరిచయాలు కానీ మా ప్రాంతంలో ఉన్న పూజారి కాబట్టి మేము తప్పకుండా వస్తాం, చూస్తాం. పార్టీకి దీనికి ఏమి సంబంధాలు ఉంటాయి? హిందుత్వకు పెద్దపీట వేసే పార్టీ బీజేపీ పార్టీ ఉంది అని గతంలో అంటే ఎప్పుడు చెప్తుంటారు, మరి ఆ విధంగా అది 100% దాంట్లో సందేహం ఎందుకు? భారతీయ జనతా పార్టీ అంటేనే ఈ భారతదేశాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీ భారతీయ జనతా పార్టీ. దాన్ని మించిన పార్టీ ఈ దేశంలో, ఈ దేశాన్ని కాపాడే పార్టీ కానీ, లేకుంటే ఈ దేశంలో ఉన్న హిందూ ధర్మాన్ని కాపాడే పార్టీ కానీ ఇంకోటి లేదు, ఇంకోటి పుట్టదు కూడా. అంటే ఇప్పుడు మరి ఇలాంటి సంఘాలకు, ఇలాంటి ఆర్గనైజేషన్లకు మీరు ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తున్నారు? తప్పకుండా అండి, మేము అదే చెప్తా ఉన్నాం. చట్టం ఉంది, తప్పకుండా చూస్తుంది. కేంద్రంలో మా ప్రభుత్వం ఉంది. ఎక్కడ కూడా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఇట్లాంటివి జరగకుండా, ఫ్యూచర్లో ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం బీజేవైఎం రాష్ట్ర జనరల్ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గణిస్తూ ఉన్నాము. చెప్పండి, రంగరాజన్ పైన జరిగిన దాడిని మీరు ఏ విధంగా ఖండిస్తున్నారు? రంగరాజన్ స్వామి గారు గత 40-50 సంవత్సరాల నుంచి ఈ చిలుకూరి గ్రామ ప్రజలకు కావచ్చు కానీ, అదేవిధంగా ఈ చిలుకూరు టెంపుల్లో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రంగరాజన్ గారు కుల వివక్ష పోవాలని పెద్ద ఎత్తున అనేక అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులను తన భుజాల వేసుకొని ఈ యొక్క ప్రదక్షిణ చేసినటువంటి వ్యక్తి రంగరాజన్ గారు. అటువంటి వారిపైన ఒక వ్యక్తి వచ్చి రామరాజ్యం స్థాపించాలి, రామరాజ్యం కోసం అని పెద్ద ఎత్తున ఏవో దాడులు వేసేవి పనికిరాని దాడులని చెప్తా ఉన్నా. ఎందుకు అంటే ఆయన వచ్చింది కేవలం తన స్వలాభం కోసం. అనేక మంది హిందూ సెంటిమెంట్ని, ఈ యొక్క హిందూ పూజల మీద ఇటువంటి దాడి అనేది మేము ఖండిస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు హిందువుల పేరుతో, హిందూ సంఘాల పేరుతో ముఖ్యంగా వేరే పేరు ఏదైనా పెట్టుకుంటే అదో వేరు.
రామరాజ్యం అనే పేరు పెట్టుకొని అలాగే ఒక 500 మందిని ఈ విధంగా మేము రెడీ చేస్తాము జీతాలు ఇచ్చి ఇట్లా అని అంటే ఇట్లా దాడి చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే దేవుడికి చెడ్డ పేరు రావట్లేదు ఇక్కడ? మేము దాడిని ఖండిస్తూ ఉన్నాం. రాముడు ఎప్పుడైనా సరే హింసా మార్గం ఉమ్మని చెప్పలేడు. రాముడు తన యొక్క దేశ ప్రజలకు రక్షణ కోసం తన యొక్క రాజ్యాన్ని స్థాపించి దేశ ప్రజలకు సేవ చేసిండు. అటువంటి రాముడు అనే ఒక పదానికే అర్థం దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, సంతోషంగా ఉన్నటువంటి కోరుకునే వ్యక్తి రాముడు. అటువంటి రాముని పేరు చెప్పుకొని ఇటువంటి దాడులు చేస్తే ఉపేక్షించే పరిస్థితి అని చెప్తా ఉన్నా. రైట్, ఇది పరిస్థితి. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర సిఎస్ రంగరాజన్ గారిని పెద్ద ఎత్తున పరామర్శించడానికి వస్తున్నారు. పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున అందరూ ఇక్కడికి వచ్చి పరామర్శిస్తున్న మనమైతే చూస్తున్నాము. అలాగే అటు రంగరాజన్ గారు కూడా అంతా బాలాజీయే చూసుకుంటాడు, ఇది అంతా దైవేచ్ఛ, ఆ మూర్ఖులకు ఆయనే శిక్ష వేస్తాడు అనే విధంగా ఆయన చెప్తున్నట్టయితే తెలిసింది పరామర్శించిన వాళ్ళని ఎవరైతే అడిగితే. అలాగే ఇది కావాలని ప్లాన్ ప్రకారం చేసింది కాదు, వాడు స్వార్థంతో చేసిన చర్యగా భావిస్తున్నారు అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. కెమెరామెన్ సత్యతో కృష్ణ బాలా, పూరా లోకల్.